హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారు అయిన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జ్ఞానం పొందే వరకు ఈ భూమి మీదకి రావాల్సిందే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూమ్ సెక్షన్ లో వింటున్న వారికి, యూట్యూబ్ లో వింటున్న వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మరి మిర్యాలు కూడా. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఇది తటవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుక్. ఇది ఆత్మజ్ఞానం పొందడానికి కారణం. బుక్ పేరు ఆత్మజ్ఞానం పొందడానికి కారణం. అందులో నుంచి ఒక టాపిక్, పూర్ణ జ్ఞానం పొందే వరకు భూమి మీదికి రావాల్సిందే. అంటే మనం సాధన అంటూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేయాలి, ఎంత జ్ఞానం నేర్చుకోవాలి అని అందరూ అంటూ ఉంటారు. ఎప్పటి వరకు అంటే మనం పూర్ణ జ్ఞానం సంపాదించుకున్నంత వరకు భూమి మీదకి రావాల్సిందే, జన్మలు తీసుకోవాల్సిందే. మనం ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం పొందుతామో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. మొత్తం అంతా పూర్ణం అంటే ఇంకేముంది, మొత్తం సృష్టి గురించి, సృష్టి రహస్యాల గురించి ఇది ఎంత ఎక్కువ తెలుసుకున్నాం అనుకో ఇంకా రావాల్సిన పని లేదు. పని లేదు అంటే ఇక్కడ మన భూమి మీద పని అయిపోయినట్టు. ఇక్కడ మన జ్ఞానం పొందాలి అంటే ఎవ్వరమైనా సరే, ప్రతి ఒక్కరూ చిన్న చీమ నుంచి అయినా సరే ప్రతి ఒక్కరం జ్ఞానం పొందాలి. మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి అంటే భూమి మీదికి రావలసిందే, జ్ఞానం పొందవలసిందే. ఎప్పటి వరకు? సంపూర్ణ జ్ఞానం. అది మహాసముద్రం అంత జ్ఞానం ఉంది భూమి మీద. నేర్చుకోవాల్సిన పాఠాలు మహాసముద్రం అంతా. అంటే మనము ఇంకా చూడండి, మనం ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తున్నాము, ఇన్ని క్లాసులు వింటున్నాము, ఇంత జ్ఞానం వచ్చేసింది అనుకుంటామా? ఇంకా అయిపోయినట్టే, మనకి ఇంకా జన్మలు పెరుగుతాయి. అందుకే ఈ జ్ఞానం అన్నది అనంతం అన్నారు. అది ఊరికే మీ దగ్గరికి రాదు, ఎంతో ప్రయత్నం చేస్తేనే. అందుకే వశిష్ఠుల వారు ఏమన్నారంటే తీవ్రమైన పురుష ప్రయత్నం ఉండాలి అన్నారు. అంటే పురుష ప్రయత్నము అంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ సాధన చేశారు. ఆ పురుష ప్రయత్నం అంటే గొప్ప వాళ్ళు చేసిందే ప్రయత్నం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా బుద్ధుడిని తీసుకోవచ్చు. వాళ్ళు 5 సంవత్సరాలు ఎంతో సాధన చేశారు. ఆది శంకరాచార్యుల్ని తీసుకోవచ్చు, మన పత్రి సార్ని తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, సా 200 జన్మలు, నేను 200 సంవత్సరాలు పత్రి సారు ధ్యానం చేశాను అని చెప్పాడు. అంటే ధ్యానం చేశాడు, మళ్ళీ ఈ జన్మలో కూడా స్వాధ్యాయం 1,00,000 బుక్స్ చదివానని చెప్పాడు సార్. అంటే జ్ఞానపరంగా సారు 1,00,000 బుక్కులు చదివాడు. అంటే ఆ పురుష ప్రయత్నం ఎంత తీవ్రంగా ఉందో, అలా మనం ప్రతి ఒక్కరం కూడా తీవ్ర సాధన చేసినప్పుడు మనం సాధన, జ్ఞానం 2 అన్నారు. పత్రి సార్ ఏమన్నాడు మనకు? శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల జ్ఞానం అన్నాడు, జ్ఞానం వల్ల ముక్తి మోక్షం అన్నాడు. అంటే అది మనం ఎంత తీవ్రంగా చెయ్యాలి ఈ ధ్యానం. ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్పది జ్ఞానం. జ్ఞానమే, జ్ఞానానికి మించింది ఇంకేమీ లేదు. నేను జీవుడని అని భావించినప్పుడు శివత్వంలో ఉండాలి. శివత్వం అంటే దైవంగా మారడం. అంటే దైవంగా మారడం అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి రావడం. మనము తెలుసుకున్నాము, అహం బ్రహ్మాస్మి, నేను భగవంతునని తెలుసుకున్నాం. ఆ స్థితిలో మనం ఉన్నామా లేదా? మనకు మనం విచారణ చేసుకోవాలి. లేము. నా పరిస్థితి అయితే నేను లేదని చెప్తాను నా వరకు. ఎందుకు అంటే మనం తెలుసుకున్నాం, అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుని అని తెలుసుకున్నాను. కానీ దాన్ని భగవంతుని ఇంకా మనకు మానవ జన్మ తీసుకున్నాక ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అరిషడ్ వర్గాలే కానీ,
అవన్నీ మనకు అదుపులో వచ్చాయా అంటే రాలేదు. అంటే అవన్నీ అదుపులో ఉండాలి. మనకు చెప్తాడు కదా! తులసి దళంలో పంచవింశతి మా పత్రి సార్ రాసిన కాన్సెప్ట్ 25 తత్వాల లోపల ఆత్మ ఉంది అని. అంటే అవన్నీ మనం తొలగించుకోవాలి కదా! అలా మనకు తొలగించుకోవడం అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానం తీసుకోవాలి. కర్మేంద్రియాల ద్వారా కర్మం చేస్తూ ఉండాలి. అలా మనకు అవన్నీ తొలగిపోయినాయి. ఇంకా 2 ఉంటాయంట. నేను, నాది అన్నది. 23 తత్వాల నుంచి ఎళ్ళినా ఇంకా 2 అట్లనే ఉండిపోతాయంట. మనం మోక్షం పొందాలి. చిట్ట చివరి జన్మ చేసుకోవాలి అంటే ఎప్పుడు నాది, నేను అన్నది ఎప్పుడూ ఉండకూడదు. నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్తున్నాను. నేను చెప్తున్నానా? నాకు ఈ ప్రకృతి ఒక అవకాశం ఇచ్చిందా? ప్రకృతి అవకాశం ఇయ్యబట్టి నేను చెప్తున్నాను. అది నేను చెప్పడం కూడా లేదు. నాలో ఉండి ఆ పరమాత్మ చెప్పిస్తున్నాడు. అదంతా ఎప్పుడు తెలుసుకుంటాము అంటే ధ్యాన మార్గంలోకి వచ్చినాక, సద్గురువుల సాంగత్యం చేస్తున్నప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం. అప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు, బాధలు ఎన్నో ఉన్నాయి. మనకు ధ్యానంకి ముందు ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయా అంటే లేవు. ఉన్నాయి. దుఃఖం కూడా ఉంది. ఇప్పుడు ఆ దుఃఖం ఉన్నా కూడా మనం ఏమనుకుంటామంటే, ఇది నేను గత జన్మలో చేసిన కర్మ. ఇప్పుడు ఎవరు బాధ్యులు కాదు. మా అత్త కాదు, మా ఆయన కాదు, ఎవరు కాదు. ఇది నేను గత జన్మలో ఎవరికో నేను చేశాను. అది ఇప్పుడు నేను అనుభవించాలి. అనుభవిస్తేనే కదా కర్మ అన్నది దగ్ధమయ్యేది. అలా నేను జీవుడనని భావించే మానవుడికి శివత్వంలో ఉండడమే గొప్ప ప్రయత్నం. కానీ అది అంత తేలికైనది కాదు. చాలామంది గురువుల దగ్గరికి వచ్చి మాకు కష్టాలు ఉన్నాయి, బాధలున్నాయని చెప్పినప్పుడు ఇవన్నీ నీ శరీరానికే, మనసుకే కానీ ఆత్మకి నీకు సంబంధం లేదు. ఇవన్నీ ఇప్పుడు మనసు ద్వారానే కదా మన కోరికలు కోరేది, కష్టాలైనా ఏదైనా. అంటే ఇవన్నీ ఎవరు అనుభవించాలి? శరీరము, మనసే. కానీ ఆత్మకి ఎలాంటి సంబంధం ఉండదు. కష్టాలకి, బాధలకి సంబంధం లేదు అని గురువు చెప్తాడు. అప్పటి వరకు మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం? మనకి వీళ్ళు వల్ల కష్టం వచ్చింది, వాళ్ళ వల్ల కష్టం వచ్చిందని ధ్యానానికి ముందు మనం అనుకుంటాం. ఇప్పుడు అనుకోమంటే అనుకోము. ఎందుకంటే గురువు చెప్పాడు. ఇది నీ కర్మే. నువ్వు చేశావు. ఎవరికో నువ్వు చేశావు కాబట్టి అది ఇప్పుడు నువ్వు అనుభవించడానికి తెచ్చుకున్నావు అని గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఆత్మకి ఇవి షడ్గుణాలు ఉండవు. అంటే భగవంతునికి ఈ గుణాలు ఉండవు. 6 గుణాలు. ఏంటివి అంటే అవి ఆత్మకి జననము ఉండదు. అంటే పుట్టడము ఉండదు, మరణము ఉండదు. ఎవరికి? ఆత్మకి. శోకము, మోహము ఉండదు. అంటే సంతోషంగా ఉండడం, బాధ అన్నది కూడా ఆత్మకి ఉండదు. ఆకలి, దప్పికలు. అంటే మనకు ఆకలేస్తుంది. ఆత్మకి ఆకలి ఉంటదా అంటే ఉండదు. దప్పిక అంటే దాహం వేస్తుందా అంటే దాహం కూడా ఉండదు. అందుకే ఆయన షడుర్మ రహితుడు అన్నాడు భగవంతుడు తత్వంలో ఒక లక్షణం అది. షడుర్మ రహితుడు. అంటే ఆయనకి ఈ 6 గుణాలు ఉండవు. ఏది పుట్టడము ఉండదు, మరణము ఉండదు. ఎవరికి? ఆత్మకి. శోకము ఉండదు, మోహము ఉండదు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆత్మకి అన్నటివి. షడుర్మ రహితుడు అని సద్గురువు చెప్తాడు. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం చేయవలసింది ధ్యానం చేయాల్సిందే. అప్పుడే ఈ ఆత్మ మార్గంలో మీరు పయనించడం వల్లనే ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఇవి మనకు ధ్యానానికి ముందు నాకైతే ఈ విషయాలు ఏవీ తెలియదండి. ధ్యానం చేస్తున్నప్పుడే ప్రతిరోజు గురువు సాంగత్యం. అందుకే మనకు పత్రి సారు సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని ప్రతిరోజు చెప్పాడు. సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఇలాంటి జూమ్ కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్లనే గంట సేపు ఎలాంటి మాటలు మాట్లాడతాం? మనం ఆత్మ గురించి మాట్లాడతాం. ఇక్కడ ఎలాంటి ప్రాపంచికమైన విషయాలకు సంబంధించి మనం మాట్లాడం. అంటే ఇది కూడా జ్ఞానపరమైనదే. ఇది కూడా సజ్జన సాంగత్యమే. ఇలాంటి వాటిలో మనం ఎక్కువ పాల్గొంటూ ఉండాలి. ఇంకా లైవ్‌గా గురువులుంటే గురువుల సాంగత్యం చేయడం చాలా ఉత్తమం ఇంకా. మనకు దగ్గరలోనే అంటే ఎవరైతే సత్యం గురించి చెప్తూ ఉంటారో వారి సాంగత్యం చేస్తూ ఉండాలి. ఆ సాంగత్యం వల్లనే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటాం. అందుకే గ్రూప్ మెడిటేషన్ చేయమంటారు. సజ్జన సాంగత్యం చేయమంటారు. స్వాధ్యాయం చేయమంటారు. అంటే ఇలా ఎక్కువ టైం
ఎక్కువ సమయం గడిపినప్పుడు ఏమంటారు దీనికి సత్యసాయి బాబా వారు అందరికీ 24 గంటల సమయమే కదా! దాన్ని 4 భాగాలుగా చేసుకోవాలన్నారట. ఎలాగా అంటే మనకి 24 గంటలు కదా! 24 గంటల్లో 6 గంటలు నిద్రకి, 6 గంటలు సాధనైంది, సజ్జన సాంగత్యం అయితేంది అన్నిటికన్నట్టు 6 గంటలు. అలా 6 గంటలు పడుకోవడానికి, ఇంకా 6 గంటలేంటి మనం పనులు చేసుకోవడానికి అన్ని మనం ప్రాపంచికంగా మనం చేయవలసిన పనులుంటాయి, బాధ్యతలుంటాయి. వాటన్నిటిని ఇలా 4 భాగాలుగా చేసుకోవాలి అని సత్యసాయి బాబా వారు చెప్పారు. మనం సమయం లేదు, సమయం లేదంటాం. కానీ అందరికీ 24 గంటల సమయమే. కానీ దాన్ని ఇట్లా 6 గంటలు, 6 గంటలుగా డివైడ్ చేసుకుంటే అద్భుతంగా మనం సాధన చేసుకోవచ్చు. 6 గంటలంటే చక్కగా 2, 3 గంటలు సాధన చేయొచ్చు. సజ్జన సాంగత్యం చేయొచ్చు. స్వాధ్యాయం చేయొచ్చు. 6 గంటలు మనము ఇవన్నీ సమపాలన చేస్తున్నామా లేదా అన్నది మనం చూసుకోవాలి. రోజు సారు గంట స్వాధ్యాయం అంటాడు. బద్రి సార్ మనం చేస్తున్నామా? చేయట్లేదా? అది మనకు మనమే విచారణ చేసుకుందాం. ఎవరు చెప్పనవసరం లేదు. ఇక్కడెవరం మనకు ఎవరికి వాళ్ళం భగవంతులం. అహం బ్రహ్మాస్మి స్థితి తెలుసుకున్న వాళ్ళమే కదా! ఎవరు చెప్పనవసరం లేదు. అంటే ఇప్పుడు మనకు మనం భగవంతులము అనుకుంటున్నాం కానీ, మనలో ఆ లక్షణాలు ఇంకా లేవు. శిష్యుడు ఎంతగా గట్టిగా ప్రయత్నిస్తాడో అంత తొందరగా నేర్చుకుంటాడు. ఇలా తెలుసుకున్న ప్రయత్నం చేసి ప్రకృతి వశంలో ఉన్న మానవుడు ఒక పట్టాన బయటపడలేడు. కారణం మాయ. అంటే ఇవన్నీ తెలుసుకుంటున్నా గూడా మానవుడు బయటపడాలి అంటే దానికి కారణం ఏంది? మాయ. మాయ ఎలా ఉంటది? వితిన్ సెకండ్ మనల్ని ఆవరించే ఉంటది. మన పక్కనే ఉంటది. అనుక్షణం మనల్ని ఆవరించే ఉంటది మాయ. ఆ ఆత్మకి వాస్తవంలో ఉంటది. శరీరం తీసుకున్నాక మాయలో జీవిస్తాం మనం. మరణించే వరకు మాయలోనే ఉంటాం. ఎప్పుడైతే మన సిల్వర్ కార్డ్ కట్ అయిపోతదో అప్పుడు ఆత్మ వాస్తవంలో ఉంటదంట. అంటే వాస్తవంలో ఆత్మ ప్రణాళిక ఎలా ఉంది? కానీ మనమేమనుకుంటాం ఇక్కడొచ్చి చేసిందేమో ఒకటి. మాయకు వశమైనాము అంటే ఎలా అంటే ఇప్పుడేమంటాం కుటుంబ బాధ్యతలు కదండీ! తప్పదు కదండీ అంటాం. ఉద్యోగం ఉంది. ఉద్యోగం కూడా తప్పదు కదండీ! చేయాలి కదండీ అంటాం. ఫంక్షనొచ్చింది. ఇప్పుడు మళ్ళీ తప్పదు కదండీ! వెళ్ళాలి కదండీ అంటాం. అంటే ఇదంతా మాయకు వశమై చేస్తున్నాం. నేను గూడా అందులో ఏం తేడా మారలేదు. పర్సెంటేజ్‌లో తేడా ఉంది. మనము 100% మారినామని చెప్పుకుంటాం. ఇప్పుడెళ్తున్నాం గదా! అన్ని ధర్మాలు మనము తప్పదు కదండీ అని చేస్తూనే ఉన్నాం. తప్పదు కదండీ అంటే అది మాయ వశమైనట్టే అని ఇక్కడ మేడం చెప్పడం జరిగింది. అంటే సార్ వాళ్ళు అది చెప్పారు గదా! గురువుల దగ్గర నుంచి తీసుకున్న జ్ఞానమే కదా ఇది. అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి అంటే మాయని దాటాలి. అనుక్షణం నేను భగవంతుడిని, నేను ఆత్మని, దేహం కాదు అనుకునే విధంగా ఉండగలగాలి. మనం ఏ పని చేసినా ఇది ఆత్మకు లాభమా? శరీరానికి లాభమా? అన్నది మనకు మనం వేరియేషన్ చూసుకుంటూ ఉండాలి. అలాంటి అంటే ఎప్పుడొస్తుంది ఆ స్థితి అంటే మనకు తీవ్రమైన పురుష ప్రయత్నం అంటాం. మనం పురుష ప్రయత్నం గురించి చెప్పుకున్నాం. ఏంటి ఆ పురుష ప్రయత్నం అంటే, ఆళ్ళు గొప్పవాళ్ళు ఎంతో సాధన చేశారు. తీవ్రంగా సాధన చేసిన వాళ్ళని. అలా మనం కూడా చేయగలగాలి. చేస్తామంటాడు పత్రి సారు. ఒకరు చేసింది ఇంకొకరు చేయలేరన్నట్టు కాదు. నేను చేసింది మీరు కూడా చేస్తారు. మీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. నేను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు అన్నాడు. అంటే చేయగలుగుతామా అని ప్రతి ఒక్కరం చేయగలుగుతాం. ఎ మన మన ఏదైనా మన కృషిని బట్టి ఉంటది. మన కృషి, శ్రద్ధ. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరు ఎంత శ్రద్ధ చూపిస్తే అంత జ్ఞానం పొందుతారు. అలాగనే మన కర్మ దగ్ధం కావాలి అంటాం. కర్మ దగ్ధం కావాలి అంటే ఏం చెయ్యంది కర్మ దగ్ధం కావాలి అంటే దానికి తగ్గ కృషి చేయాలి కదా! దానికి తగ్గట్టు మనము ఆ ప్రయత్నం చేసి కృషి చేసినప్పుడు మనం కర్మ దగ్ధం అవుతది. కర్మ దగ్ధం కావట్లేదు అంటే మనం కృషి చేయట్లేదిక్కడ. ఇంకా దుఃఖపడుతున్నాం. ఇంకా సమస్యలే వస్తున్నాయి మనకు. అంటే ఇంకా వాటికి తగ్గట్టు మనము ఒక సమస్య వచ్చినా గూడా దాన్ని తట్టుకునే శక్తి మనకు లేకుండా పోయిందంటే, మనలో ఇంకా సాధన శక్తి సరిపోవట్లేదు అనుకోవాలి. ఆ సాధన శక్తి ఉన్నప్పుడు మనం
అనుకుంటాము. నాలో కూడా మార్పు రాలేదని చెప్తా. ఏదో పర్సెంటేజ్ అని చెప్తాను కానీ 100% కాదు. అనుకుంటాము బాధ వచ్చినప్పుడు ఇది మళ్ళీ ఒక్క అరగంటలైనా మనం సెట్ అయిపోతాం మళ్ళీ. ఇది మళ్ళీ నేను చేసిందే కదా! ఏదో గత జన్మలో నేను ఎవరినో ఇబ్బంది పెట్టాను కదా! ఇప్పుడు నేను అనుభవిస్తానని తెచ్చుకున్నానే. మనం భగవంతులం అంటున్నాం. ఇంకా దుఃఖపడుతున్నాము. భగవంతునికి అసలు దుఃఖమే ఉండదు కదా! అని నాకు నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకటిసారి అనుకున్నప్పుడు కొంచెం మెలకువలోకి ఉంటాం ఎప్పుడు. ఆ ఎరుకలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నది అర్థమైపోతది. అంటే ఇంగ ఈ డిస్కషన్ ఇవన్నీ ఎక్కువ చేయకుండా ఇక్కడితో ఆపేసేయాలి. అదని మనకే అర్థమవుతుంటది. అదెప్పుడు తీవ్రాతి తీవ్ర సాధన చేసినప్పుడు, గురువు మీద దైవం చెప్పాడు. కానీ ప్రాపంచిక జీవితంలో జీవించినప్పుడు ఈ మాయకు వశమై, బంధానికి వశమై తప్పించుకోలేకుండా ఉంటారు. గురువు చెప్పాడు. కానీ ప్రాపంచిక జీవితంలో ఉంటున్నాం గదా! మనకు అద్ ఆహ్, మాయకు వశమయ్యే ఉన్నాం మనం. మాయ అంటే లేనిది ఉన్నట్టు అనుకోవడం. మాయ గురించి రమణ భగవానుడు కూడా ఏం చెప్పాడంటే, ఒక శిష్యుడు అడిగాడంట. గురువుగారు మాయ అంటే ఏంది? అన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఆ రోజే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని ఆయన ప్రధానమంత్రి రావడం జరిగిందంట పక్క వీధిలో. వచ్చినప్పుడు ఏం చేశారంట, మొత్తం శిష్య బృందం మొత్తం వెళ్ళిపోయారంట. రాజేంద్ర ప్రసాద్ ప్రధానమంత్రిని చూడాలని. ఒక రమణ మహర్షి దగ్గర ఎవరైతే క్వెషన్ చేశాడో మాయకు వశం కావడం ఏంటి? మాయ అంటారు గురువుగారు దాని గురించి అంటే, అడిగిన వ్యక్తి మాత్రమే ఉన్నాడు. రమణ భగవానుడే ఉన్నారు. ఎవ్వరు లేరు. అందరూ వెళ్ళిపోయారు ఆయనను చూడ్డానికి ప్రధానమంత్రి. అంటే మాయ అంటే ఇదే ఉన్నది లేనట్టు అనుకోవడం. లేనిది ఉంది అనుకోవడం. అంటే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి పాత్రలో ఎప్పుడు ఉంటాడతను? ఉండడు కదా! అదొక 5 సంవత్సరాలే అనుకో. కానీ అదే మాయ. ఇదే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నాడు. భగవంతుడు గురించి చెబుతూ ఉంటే అక్కడ మనం ప్రాపంచికంగా వెళ్ళిపోతున్నాం. ఉండని దానిది ఉంది అనుకోవడమే మాయ కదా! లేనిది ఇప్పుడు మనము ఆత్మ సత్యం అంటున్నాం. ఆత్మ సత్యం అంటే కనిపిస్తదా? కనిపించదు. దేహం అసత్యం. దేహం కనిపిస్తుంది. ఏమంటాం మనం? ఈ దేహం సత్యము అన్నట్టుగా ఉంటది ధ్యానానికి ముందు. ఇది అసత్యమే గదా! ఇది శాశ్వతంగా ఉంటదా దేహం? ఉండదు. కానీ మనం లేనిది ఉంది అనుకోని భావిస్తూ ఉంటాం. ఉన్నదాన్ని గుర్తించము. అన్నది నాకు ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాక అర్థమైంది. ఇంకా మనం ఇక్కడ ప్రతిరోజు సాధన అవసరమే. ఈ సాధన చేస్తూ సార్ వాళ్ళు రాసుకోమంటారు. ఎందుకు అంటే, రాసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ జ్ఞానం ఇంకొంచెం మనకు స్థితమైతూ ఉంటది గదా! రాసినప్పుడు రాస్తూ ఉంటా గుర్తుంటది. కొన్ని పాయింట్స్ కాకుండా కొన్ని పాయింట్స్ మనకు గుర్తుంటాయి. అలా రాసుకోవడము, వినడము, సాధన చేయడము ఇవన్నీ జ్ఞానం పెంచుకునే మార్గంలో మీరున్నారు. రాసుకుంటున్నారు. అంటే ఈ ప్రయత్నం అంతా మీరు చేస్తున్నారు. ఇంట్లో ఉంటే చేస్తారా అంటే చెయ్యరు. అది భీమవరంలో మీరు ఖచ్చితంగా కూర్చుంటారు. రోజుకు 10 గంటలు ధ్యానం చేయగలుగుతారు. 3 రోజులు 1, 2, 3 తారీఖుల్లో 30 గంటలు సాధన. ఇంట్లో చేద్దామని కూర్చుంటాం. ఏమనిపిస్తది గంట కూర్చోగానే లేవడము, ఈ పని జేయడము, ఆ పని జేయాలి. మళ్ళీ పిల్లలొస్తారు. వాళ్ళకేం చేసి పెట్టాలి. అందులో మళ్ళీ మనకు ఆకలేస్తది. ఏం తినాలి? ఇదే ధ్యాసలో ఉంటాం. ఇంట్లో ఉన్నాము అంటే ఈ ధ్యాసలో ఖచ్చితంగా ఉంటాం అది. ఎందుకంటే మనకు అనిపిస్తుంది గదా! ఇప్పుడే. నైట్ అంతా కూర్చోవాలనుకుంటాము. కానీ కూర్చోలేకపోతున్నాం. మళ్ళీ నిద్రపోవాలనిపిస్తది. అలా ఒక గంట, 2 గంటలు కూర్చోగానే ఎక్కువైపోయిందేమో మనం జేసింది సాధన ఎక్కువైపోయిందేమో అనిపిస్తూ ఉంటది. అలా అనిపిచ్చేసి లేచేస్తాం. కానీ గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము ఈజీగా 3 గంటలు కూర్చోగలుగుతాము. అంటే అలా కూర్చుంటూ ఉన్నప్పుడు ఏమైంది, మనం సాధన చేస్తున్నప్పుడు శక్తి వస్తుంది కాబట్టి, ఇంకా గంటలు కూర్చోగలుగుతాం. గ్రూప్ మెడిటేషన్, పిరమిడ్‌లో మెడిటేషను. అందుకే ఏదైనా పిరమిడ్‌లో మూడింతలు అధికం అంటారు. ప్రకృతిలో మూడింతలు అధికమైన శక్తి అంటారు. మన ఇంట్లో చేసుకుంటే ఒక వంతే వస్తది. అదే ప్రకృతిలో అందుకే సారు ట్రెక్కింగ్ చేయమంటాడు. అందుకే ప్రకృతిలో ధ్యానం చేయమంటాడు. పిరమిడ్‌లలో చేయమంటాడు. గ్రూప్ మెడిటేషన్‌గా చేయమంటాడు. ఇలా సామూహికంగా చేసినప్పుడు ఆ శక్తి అనేది అధికంగా వస్తుంటది. అప్పుడు అందరి ఫ్రీక్వెన్సీ ఒకలాగా ఉంటది. ఎలాంటి ఇప్పుడు మనం ధ్యాన మహాయజ్ఞానికెళ్ళినామనుకో అక్కడ అందరం ఒక తాటి మీద ఉంటాం. ఏవి ఉండవు అక్కడ మనకు.
దేనికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. చక్కగా ధ్యాన యజ్ఞాలు ఒక 10 మంది కలిసి చేస్తే అదొక యజ్ఞం అన్నారు. ప్రతి నెల భీమవరంలో కూడా అదొక యజ్ఞంలాగా జరుగుతుంది. ఎందుకు అంటే యజ్ఞమే. ఎందుకు అంటే 10 మంది కలిస్తేనే యజ్ఞం అన్నారు. అక్కడ ప్రతి నెల 500 మందితో జరుగుతుంది గదా! అది యజ్ఞమే. ఆ యజ్ఞంలో మనం పార్టిసిపేట్ కావాలి. అప్పుడు మనకు ఆ శక్తి ఇంకా ఎక్కువగా ఉంటది. యజ్ఞాలంటే ఇంతకుముందు హోమగుండాలు పెట్టి చేసేది. కానీ ఇప్పుడు మనం అన్ని చేసేది ధ్యాన యజ్ఞాలు. అంటే ధ్యానం సామూహికంగా చేయడమే ధ్యాన యజ్ఞం అది. అందుకే ఏమన్నారంటే ఇక్కడ గురువు సన్నిధిలో ఏదైనా సాధ్యమవుతుంది అని మీకు అర్థమైనప్పుడే భీమవరం వచ్చి 3 రోజులు అద్భుతంగా ఇన్ని గంటలు సాధన చేసినప్పుడు ప్రకృతి యొక్క మాయ నుంచి మీరు బయటపడతారు. ప్రకృతి నుంచి మాయ నుంచి బయటపడతారు. అందుకే ఇక్కడ రాఘవ్ రావు సారు స్థాయికి, పత్రి గారి స్థాయికి వచ్చినప్పుడే ధ్యానం కోసం ఎక్కడికి పరుగులు పెట్టనక్కరలేదు. ఉన్న చోటనే చేయగలరు. కానీ మాయను కూడా ఎదిరించగలిగే స్థితికి, మాయ నుంచి పక్కకు రాగలిగే స్థితి ఇది. మాయను అర్థమైతే స్థితికి వచ్చిన వారే మీరు గురువు సమక్షంలో, సత్పురుషుల సమక్షంలో, సజ్జన సాంగత్యంలో తప్పనిసరిగా పాల్గొనాలి అంటున్నారు. అంటే మనం సంపూర్ణ జ్ఞానం పొందాలి అంటే గురువు సాంగత్యం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు కదా గురువుగారు. అంటే అప్పుడు వాళ్ళ సమక్షంలో మనం ఏదైనా సాధిస్తామంట. వాళ్ళ సమక్షంలో ఉండి మనం సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే ఇప్పుడు గురువు ఎంత కష్టపడతాడో శిష్యుడు ఎదగాలని ఇప్పుడు శిష్యుడిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలా గురువు కూడా కష్టపడతాడంట. 7 జన్మలు కూడా ఒక శిష్యుడిని ఎదిగించడానికి గురువు కూడా అంత కష్టపడతాడంట. మనకు వారికి ఏంటి తేడా అంటే, మనలో ఈ శిష్యునికి ఏంటి అంటే, తాను సాధన చేసుకోవాలి, తన వరకే ఎదగాలి అని ఉంటది. కానీ గురువుకి అలా ఉండదు గదా! శిష్యులందరినీ ఎదిగేలాగా చెయ్యాలి అన్న ప్రయత్నం ఉంటది. దైవత్వంతో ఉన్నవాళ్ళు కదా! వాళ్ళెప్పుడు ఎప్పుడు కూడా ఆహ్, ఎప్పుడు శిష్యుడు ఎదగడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పురుష ప్రయత్నంతోటే కర్మ కొలిమిలో నుంచి నువ్వు బయట పడగలవు. అంటే మనం తీవ్రమైన సాధన చేసినప్పుడే కర్మలు అనే కొలిమి నుండి బయటపడతాము. కర్మ ఉంటే ఏంది? జన్మ ఉంటది. జన్మ ఉంది అంటే అది దుఃఖము, బాధ అన్నీ ఉంటాయి. అది లేకుండా ఉండదు. కర్మ ఉంటే జన్మ ఖచ్చితంగా ఉంటది. అంటే కర్మ సంచి ఖాళీ కావాలి. సంచితం ఖాళీ కావాలి. మనం పూర్ణ జ్ఞానవంతులం కావాలి అంటే మన సంచితం ఖాళీ కావాలి. అది దేనివల్ల? సాధన వల్లనే సాధ్యమవుతుంది. దైవమే చూసుకుంటాడు అనుకుంటారు కొంతమంది. దైవం చూసుకుంటాడు, గురువు చూసుకుంటారు అని సాధనను ఏం చేస్తూ ఉంటారంటే బద్ధకిస్తూ ఉంటారు. సోమరిపోతుల్లా ఉండిపోతుంటారు. బద్ధకం అంటే మనం చెయ్యగలిగి ఉండి కూడా చేయలేకుండా ఉండడం. సోమరితనం అంటే ఏముందింక సోమరితనంగా అది తమోగుణ లక్షణం అనే చెప్పాలి. ఏముందిలే రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకుంటాం. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాం గూడా అవి ఉండకూడదంటున్నారు. సాధకుడు జ్ఞానపరంగా ఎదగాలి అంటే బద్ధకము, సోమరితనం ఉండకూడదు. అశ్రద్ధ కూడా ఉండకూడదు. ఎప్పుడైతే మనకు దీని మీద శ్రద్ధ చూపిస్తామో, ఆసక్తి పెంచుకుంటామో, అప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది మనకర్థమవుతది. అప్పుడే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది కూడా అది మనకు బాగా అర్థమవుతది. అంటే సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. తీవ్రంగా ఉండాలి సాధన. మనం 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాల్లా గడిచిపోవాలి. అలా ఒక్క సిట్టింగ్‌లో అయినా 3 గంటలు కూర్చోమని చెప్తూ ఉంటాడు పత్రి సార్. కనీసం 3 గంటలు కూర్చుంటే ఎందుకు మన ఆయన కూడా చెప్తాడు. ఎవరు? రవిశాస్త్రి ఆయన శ్వాస బుక్ రాసాడు కదా! మారెళ్ళ రవిశాస్త్రి సారు. ఆయనేమన్నాడు? మీకు జ్యోతిష్యం కావాలి అంటే ధ్యానం అవసరం లేదు. మీరు 3 గంటలు ధ్యానం చేసినా మీకు జ్యోతిష్యం అవసరం లేదని తనే చెప్పాడు ఈ మాట. అంటే మనకు ఏమి కావాలి? అంటే 3 గంటలు ధ్యానం అన్నది ఒక సిట్టింగ్‌లో చేయగలిగే స్థాయికి రావాలి. ఫస్ట్ స్టార్టింగ్‌లో చెయ్యలేము ఎవ్వరం. అంటే దాన్ని పెంచుతూ ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే
సజ్జన సాంగత్యం అసలు ప్రాపంచికంగా ఏవి అంటించుకోకుంటే సాధన అద్భుతంగా కుదురుతుంది. ఈ విషయాలు, ఆ విషయాలు అసలు మనం ఏవి పక్కోళ్ళ విషయాలు కానీ, గతంలో ఏం జరుగుతుందని ఆలోచించకుండా ఎప్పుడు వర్తమానంలో ఉంటే సాధన అద్భుతంగా కుదురుతది. కుదరదన్న ప్రసక్తే లేదు. ఇక్కడ మనం ఏదన్నా చెత్తని ఏసాము అంటేనే కుదరదు. ఎందుకంటే దాన్ని ఖాళీ చేసే ప్రాసెసే ఉంటుంటది. మనం అది ఏసాము, ఆలోచిస్తున్నాము అంటే ఇంకా మనకు ధ్యానం కుదరదప్పుడు. అందుకే మనం ఎప్పుడు సోమరిపోతుల్లా కాకూడదు. అశ్రద్ధ పరులు కాకూడదు అంటున్నారు. అంటే సోమరితనం కూడా మనం తినే ఆహారం వల్ల గూడా చాలా ఇంపార్టెంట్. నిల్వ పదార్థాలు తింటే మనకు బద్ధకమే ఉంటది. అందుకే సార్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకొని తినాలి అని చెప్తాడు. ఆహారాన్ని బట్టి మనం వ్యవహారం అంటారు కాబట్టి మనం ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. మనం ఈ జ్ఞానపరంగా ఎదగాలి అంటే ఆహార నియమాలు గూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమి సాధన కుదరట్లేదంటే కూడా మనం చూడండి, మనం నిల్వ ఉన్న పదార్థాలు, ఫ్రిడ్జ్‌లో ఉంచిన పదార్థాలు తిని చూసి మనకు మనం గమనించుకోవాలి. నేను ఈరోజు ఈ ఫ్రిడ్జ్‌లో పెట్టింది, ఈ నిల్వ పదార్థం తిన్నా, ధ్యానం చేశాను. కుదురుతా అంటే కుదరదు. ఎందుకంటే దాంట్లో ఉండే పోషకాలు పోయినాయి. వండిన వెంటనే తినాలని చెప్తారు. ఆహారం గూడా ఒక 45 నిమిషాల్లో ఆహారాన్ని తినేసేయాలి. నిలవ ఉంచకూడదు. నిల్వ పదార్థాలు తింటే మనం అక్కడ శక్తిని పొందలేము. అది తమో గుణాన్ని ప్రేరేపిస్తది. తమో గుణం ఉందంటే ఇంకేముంది చక్కగా ధ్యానం జేయం. బద్ధకిస్తుంటాం. సోమరిపోతుల్లాగానే ఉంటాం. ఏది చేయగలిగి ఉండి కూడా చేయలేకుండా ఉంటాం. అంటే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అని సారు, మేడం చెప్తూ ఉంటారు. మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. ఆహారం దగ్గర అస్సలు కాంప్రమైజ్ అన్నది కాకూడదు. ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమంటారు సారు, మేడం వాళ్ళు. ఈ 2 విషయాలు మనం ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఏంది? బద్ధకించకూడదు, సోమరితనంగా ఉండకూడదు. అప్పుడు మాత్రం శ్రద్ధగా సాధన చేస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాడే అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటాడు. అలా ఉన్నవాడికి సంచిత కర్మలు కరుగుతూ ఉంటాయి. అంటే మనం ఎంతసేపు భగవంతుల్ని అనుకున్నప్పుడు, ఈ సాధనని చేసేటప్పుడు, ఏ స్వాధ్యాయం చేసేటప్పుడైనా బద్ధకించకుండా సోమరులుగా ఉండకుంటే అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదుగుతాము అంటున్నారు. అప్పుడు కర్మ సంచితం కరుగుతుంది. ఈ విషయాలన్నీ గురువు ద్వారా విన్నాక గురువు చూసుకుంటాడు అని వదిలేయకూడదు. మీ ప్రయత్నం తీవ్రంగా చేసి, శ్రద్ధగా సాధన చేసి, జ్ఞానం పొందినప్పుడు ఆ గురువు మీకు ఇంకా ఇంకా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. సాధన చేసి అయినప్పుడు మనకు ఆ జ్ఞానం మీద ఇంకా ఇంకా శ్రద్ధ పెరిగినప్పుడే గదా! గురువు ఇంకా ఇంకా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే మనం ఎప్పుడు ఈ ధ్యానం చేసేటప్పుడు కూడా అశ్రద్ధ వహించకూడదు. నాకర్థమైన పాయింట్ ఇక్కడ. అంటే మనం ప్రతీదీ ఎంత ఎక్కువ దీని మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటే అంత జ్ఞానం పొందుతాం. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడంటే మామూలు మాట కాదు కదా! అంటే మన శ్రద్ధే మనకెంత జ్ఞానం పొందాలి అన్నది మన శ్రద్ధ వల్లనే ఉంటుంది. అందుకే ఎందుకు ప్రయత్నిస్తాడంటే మానవుడు మనసు స్థితిలో ఉంటాడు. కాబట్టి మనసుకున్న స్థితి ఏంటి? సోమరితనం, అశ్రద్ధ. ఈ చెడు గుణాలు మీ దరి చేరకుండా నిరంతరం సాధన, నిరంతరం బోధన అంటే సాధన ఉండాలి, బోధన ఉండాలి. అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని బోధిస్తూ ఉండాలి. అదేగా పత్రి సార్ చెప్పింది మనకు. నువ్వేదైతే తెలుసుకున్నావో అది ఇతరులకు చెబుతూ ఉండవు. బోధన అదే కదా! మనం తెలుసుకున్న విషయాలు బోధిస్తూ ఉండాలి. నిరంతరం ఎలా ఉండాలి అంటే ఒక జ్ఞాన పిప్పసిలా ఉండాలి అంటున్నారు. జ్ఞాన పిప్పసి అంటే జ్ఞానం పొందాలి అని అతి తీవ్రమైన కోరిక కలిగి ఉండడం. జ్ఞాన పిప్పసి. ఒక జ్ఞాన పిప్పసిలా ఉండాలి. అంటే చూడండి తీవ్రమైన జ్ఞానం పొందాలి అన్న కోరిక ఉండాలి అంటున్నారు. అదే ఇప్పుడు మీకు గురువుగారు అదే చేస్తున్నాడు. మిమ్మల్ని గూడులో పెట్టి గృహలో నుంచి ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు అంటున్నాడు మేడం. అదే కదా! కీటకం ఏం చేస్తది? భ్రమర కీటక న్యాయము. ఆ కీటకాన్ని తెచ్చి అందులో పెడతది.
గృహంలో పెట్టేసి దానికి ఒక ఈ బయటికి రాకుండా పొడుస్తూ ఉంటది. అదొక జూంకార నాదం తప్ప ఏం చేయదు. ఆహారం ఇయ్యదు, ఏమి ఇవ్వదు. ఆ జూంకార నాదంతో కీటకము భ్రమరంగా మారుతదంటే గురువు ఇక్కడ ఎవరు భ్రమరం అన్నట్టు. మనం ఎవరం అన్నట్టు కీటకం అన్నట్టు. అదో కీటకాన్ని భ్రమరంగా అయ్యేలాగా చేసేది ఒక సద్గురువులే. అలా మనల్ని అంతా ముందుకు నడిపించేది సద్గురువులే అన్నది అర్థం. అంటే శిష్యుని గురించి గురువే ఎక్కువ ఎప్పుడు ప్రయత్నిస్తాడు. శిష్యుడు ఎదగాలంటే గురువే ప్రయత్నిస్తాడంట. మనం ఏమనుకుంటున్నాం నేను ప్రయత్నిస్తున్నాను అనుకుంటాం. కానీ గురువు మనం ఇప్పుడు శిష్యుడి కోసం ఒక్కని కోసమే మనం ఏమనుకుంటాం నేను ఎదగాలి అనుకుంటాం శిష్యుడైతే. గురువేమనుకుంటాడు శిష్యులందరినీ ఎదిగేలాగా చేయాలి. ఆ ప్రయత్నం ఎక్కువ చేస్తుంటాడు. అదే అంటున్నారు కదా! ఒక శిష్యుడు ఎదగాలి అంటే కూడా మనం మనమెంత 7 జన్మల గురువు కూడా మనతో పాటు కృషి చేస్తాడు. మనకన్నా ఎక్కువ ప్రయత్నం చేస్తాడు గురువు శిష్యుడు ఎదగడానికి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే శిష్యుడు తన కోసం తాను ప్రయత్నిస్తాడు. అదే గురువు శిష్యులందరి కోసం ప్రయత్నిస్తాడు. అందుకే కొంతమందికి ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళు దగ్గరికి వెళ్లి నీ దుఃఖానికి కారణం వేరెవరో కాదు. నువ్వు గతంలో చేసుకున్న కర్మల వల్లనే వర్తమాన జన్మలలో దుఃఖం ఉంది. దుఃఖం జీవితాంతం అనుభవించనక్కర్లేదు. సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఈ దుఃఖం పోతుంది. అంటే ఒక్క మాటలో చెప్పేశారు. మనం జీవితాంతం దుఃఖాన్ని అనుభవించనక్కర్లేదు. మనకిప్పుడు సాధన చేస్తున్నప్పుడు దుఃఖం వస్తదా? ఆనందం వస్తదా? మనకు మనం సాధన చేస్తున్నప్పుడు ఆనందం. అది తెలియని ఆనందం అసలు. వర్ణించలేనిది కూడా. అందుకే అన్నారు. భూమి మీద అతి గొప్ప పని ఏదైనా ఉందంటే ఈ ధ్యాన మార్గంలో జ్ఞానం పొందడమే. జీవత్వం నుంచి శివత్వంలోకి వెళ్ళడమే. అంటే జీవత్వము అంటే జీవం కలిగి ఉండడం, సజీవంగా ఉండడం. ఇది ఒక పరబ్రహ్మ యొక్క పరబ్రహ్మ యొక్క పరి పరగణించబడిన ఆత్మస్థితి అని చెప్తున్నారు. జీవత్వం నుంచి శివత్వంలోకి రావాలి అంటే అదే అహం బ్రహ్మాస్మి స్థితి. అందుకే గురువు చూసుకుంటాడు అనుకుంటే ఆశయ సిద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. ఆ సిద్ధి మీకు ఎప్పటికీ లభించదు. దేనికి చక్కని ఉపమానం చెప్పాలంటే అమృతాన్ని గ్లాసులో పెట్టుకుంటే అమరత్వ సిద్ధి వస్తుందా అన్నారు ఇక్కడ. అమృతాన్ని గ్లాసులో పెట్టుకుంటే నువ్వు కూర్చొని ఉన్నప్పుడు ఎప్పటికీ అమరుడవు కాలేదు. అంతే ఆ అమరత్వ సిద్ధిని సాధించాలి అంటే మనం అమృతాన్ని తాగాలి. అదే అంటారు కదా! గ్లాస్‌లో పాలు పెట్టుకొని పాలు తాగితే బలం అంటే రాదు కదా! గ్లాస్‌లో పాలు పెట్టుకున్నప్పుడు రాదు. అదే మనం పాలు తాగితే బలమొస్తది. అంటే ఇక్కడ కూడా మనకు ధ్యానం తెలుసు, జ్ఞానం తెలుసు, ఇంకేముందిలే నేను ఏమీ చేయాల్సింది లేదు అనుకున్నప్పుడు మనం అక్కడ అమరత్వాన్ని సాధించలేము. ఆ అమరత్వాన్ని సాధించాలి అంటే మనం సాధన చెయ్యాలిక్కడ. స్వయంగా ఎవరికి వాళ్ళు సాధన చేస్తేనే, ఆ జ్ఞానం పొందితేనే అమరత్వం సాధి సాధ్యమవుతుంది. మేమింకా ఏమంటారు కొంతమంది మేము పుస్తకాలు చదివామండి. ఎన్నో వీడియోలు కూడా విన్నామండి. అది మా మస్తకంలో ఫీడ్ అయిపోయింది అంటూ ఉంటారు. అలా చెప్తూ ఉండి ఏం చేస్తారంటే మేము ఇన్ని క్లాసులు చెప్పాము అని అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారు ఒక్కరోజు క్లాసు రాసుకోకపోతే ఈ జ్ఞానం మనం మర్చిపోతామేమో అని రాసుకునే వాళ్ళుంటారు. కొంతమందేమో రాస్తున్నట్టు యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు అని కూడా చెప్పడం జరిగింది. నేను ఇన్ని క్లాసులు చెప్పాను. ఇంకేముంది రాసుకోవాలి అని అహాన్ని ప్రదర్శిస్తే మనకసలు ఆత్మజ్ఞానికి అహం అన్నది ఉండకూడదంటారు. అహంకారం పెద్ద అడ్డంటారు. ఆత్మజ్ఞానికి అహంకారం పెద్ద అడ్డది. ఎప్పుడు వినయంగానే ఉండ ఉండాలి. జ్ఞానపరంగా నేర్చుకుంటున్నప్పుడు ప్రతిరోజు నిత్య విద్యార్థిని అనుకోవాలి. నిత్య విద్యార్థి అనుకున్నప్పుడే మనం జ్ఞానపరంగా ఎదగగలుగుతాము. లేదు, ఏమి లేదు నాకన్నీ తెలుసు. ఇంకేముంది ఇన్నేళ్ల నుంచి నేను ధ్యానం చేస్తున్నా, ఇన్ని వీడియోలు విన్నాను, ఎన్నో రాసుకున్నాను, ఇంకేమి లేదు అనుకుంటే
మనకక్కడ అహం వచ్చినట్టే కదా! అహం ఉంటే ఆత్మజ్ఞానిగా ఎదగలేరంటారు. చాలా పతనం కూడా చేస్తుందంట అహం. అందుకే వశిష్ఠుల వారు ఏమన్నారంటే, "పురుష ప్రయత్నం లేనిది ఏది పొందలేరు" అన్నారు. మరి అహంకారం అడ్డు వచ్చి, నేను వ్రాయడం ఏమిటి? నేను వినడం ఏమిటి? అని నువ్వనుకుంటే ఏమీ పొందలేవంటున్నారు. సత్యం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైతే, అవన్నీ క్రోడీకరించుకొని, సత్యం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవడానికే సజ్జన సాంగత్యం. అందుకే పత్రిగారు ఎప్పుడూ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని చెప్పేవారు. సాధన అంటే మనము ఆధ్యాత్మిక త్రిరత్నాలతో పాటు సేవ కూడా చేయాలి. అప్పుడు మాత్రమే మనం జ్ఞానపరంగా అద్భుతంగా ఎదుగుతామంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఈ జూమ్ ద్వారా మనం ఏంటి అంటే, ఇక్కడ అందరికీ ఇది దేహం కాదు, ఆత్మ గురించి ఆత్మ జ్ఞాన శిక్షణ అని తెలుసు. నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఎవ్వరం పెద్ద గొప్ప కాదు. అందరం నేర్చుకునే స్థితిలో ఉన్నాం. ఏదో తెలిసిన విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పే ప్రయత్నం చేసినప్పుడే కదా మనకు కొత్త విషయాలొస్తాయి. అంటే ఇప్పుడు ఊరికేనే విని వదిలిపెట్టడం గాదు. మనం ఎన్నో కొన్ని విషయాలు ఇందులో ఆచరించాలి. అప్పుడు చెబుతూ ఉంటే ఏమవుతుంది? ఆచరించే ప్రయత్నం చేస్తాం. ప్రతిదీ ఆచరించాలి గురువు చెప్పినది. అప్పుడే పూర్ణ జ్ఞానం పొందే వరకు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదంటే, అది మహాసముద్రం అంతుంది ఆ జ్ఞానం. మనం ఇక్కడ శ్రద్ధ చూపిస్తే, ఎప్పుడు బద్ధకించకుండా దీని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటే, తీవ్ర సాధన చేసినప్పుడు మనం కూడా సాధిస్తాం. ఎంతోమంది మహాత్ములు సాధించారు. మనం కూడా సాధిస్తాం. అంటే ఇక్కడ మన కృషిని బట్టే ఉంటుంది అని నాకర్థమైంది. ఇది ఎంత నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు, ఆనందం అంతా అంతర్యామి దగ్గర ఉందని గురువు ద్వారా తెలుసుకున్నాక, ఆ పురుష ప్రయత్నం ద్వారానే సాధన చేసి జ్ఞానం పొందితే నువ్వు అమరుడవవుతావు. మరి ఇది రావాలి అంటే చేయాల్సింది సాధన ఇంకా. మనం గురువు ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ తెలిసినా కూడా దాని మీద మనం ఇంకా ఎక్కడైనా అశ్రద్ధ ఉండొద్దు. సోమరిగా ఉండకూడదు అన్నది మనకు మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. అదే విచారణే పరమ జ్ఞానం అన్నారు వశిష్ఠుల వారు కూడా. ఇంకా రమణ భగవానుడు కూడా ఏమన్నాడంటే, మీరు ఏవైతే కొత్త విషయాలు వింటారో అది రాసుకోవాలి అన్నాడంట. కొత్తది విన్నప్పుడు. ఒక జ్ఞాని ప్రతిరోజు కొత్త విషయాలను వింటూనే ఉండాలంట. ఒక ఆత్మజ్ఞాని చేసే పని ప్రతిరోజు కొత్త విషయాలు వింటూ ఉండాలి. ఇక్కడ మనకి ఇంకా ఏంటి అంటే అంతర్యామి అయిన మన ఆత్మ మనకు దర్శనం కావాలి, ఆత్మ అనుభూతి పొందాలి అనుకుంటే దీనికి ఇంకా 2 విషయాలున్నాయి. వివేకము, వైరాగ్యం. వాటితో ప్రయత్నం చెయ్యాలి. ఊరికే చేస్తున్నామంటే కాదంటున్నారు. వివేకము అంటే ఏది సత్యమైంది. మనకిది ఆది శంకరాచార్యులు చెప్పారు. సాధనా చతుష్టయంలో వివేకము, వైరాగ్యము. నిత్యానిత్య వస్తు వివేకముండాలి. అంటే ఏది నిత్యమైంది? ఏది శాశ్వతమైంది? ఏది అశాశ్వతమైనది? ఏది సత్యమైంది? ఈ విషయాల మీద మనకు విచక్షణ జ్ఞానం రావాలి కదా! అంటే వివేకం ఉంటేనే విచక్షణ వస్తుంది. వివేకం గూడా చాలా ఇంపార్టెంటే. వైరాగ్యం అంటే మనం ఇంకా సాధన చేస్తూ కోరికలు కోరుకుంటూ ఉండకూడదు. వీటి మీద విరక్తి కలగడం. వైరాగ్యం అంటే విరక్తి కలగడం. మనం ఇన్ని జన్మలు 300 నుండి 350 జన్మలు వచ్చిన తర్వాతనే ఈ ధ్యాన మార్గంలోకొచ్చామని గురువులు చెప్తూ ఉంటారు. అంటే మనకిక్కడ సంసారం మీదైనా కొంచెం విరక్తి రావాలి. ప్రాపంచికం మీద విరక్తి రావాలి. పిల్లల మీద కొంచెం విరక్తి రావాలి. ఆ వైరాగ్యం వస్తేనే దీంట్లో మనం ఎదగగలుగుతాము. ఎందుకు అంటే ఇన్ని జన్మల నుంచి మనకు భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇది మనకు ఎప్పుడూ మనకు అదే చెప్తూ ఉంటారు. అర్జునుడికి వాళ్ళ అభిమన్యుడు కొడుకు చనిపోయినప్పుడు అభి అర్జునుడు ఏడుస్తూ ఉంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆయనని సూక్ష్మ శరీరంతో నీ కొడుకు ఎక్కడ ఏ లోకాల్లో ఉన్నాడని పంపించినప్పుడు, అప్పుడు అభిమన్యుడు అడుగుతాడంట. ఏ జన్మ తండ్రి అని. అప్పుడు ఆయనకి ఏముంది అంత ఆశ్చర్యపోయాడంట. ఏంది నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏ జన్మ తండ్రి అని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం అర్థమైందంట. అంటే ఇప్పుడు మనం కూడా ఇక్కడ కొంచెం ఎంతో అంత విరక్తి అన్నది రావాలి. ఆ వైరాగ్యం కలగాలి.
అంటే ఇంక వీటి మీదనే మమకారాలలో ఎక్కువ ఉండిపోవద్దు. మమకారాల్లో బందీ కాకూడదు అంటారు. మమకారంలో బందీ అయితే సాధనకు దూరం అవుతాం మనము. జ్ఞానానికి దూరం అవుతాము అంటున్నారు. ఈ వివేకము, వైరాగ్యం గూడా చాలా అవసరమే మనము జ్ఞానపరంగా ఎదగాలి అంటే. అలా వెళ్ళినప్పుడు కూడా ఏదో పట్టుకెళ్తాడు. దానికోసం నా ప్రయత్నం పుట్టిన దగ్గర నుంచి ధ్యాన మార్గంలో వచ్చే వరకు మనకేం కోరుకోవాలో తెలియదు. కానీ కోరుకున్నాము, అనుభవించాను. అందుచేత కొంతసేపు సంతోషపడడం. అవే మళ్ళీ పోయినప్పుడు దుఃఖపడడం. అంతే కదా! కోరుకునేవి వచ్చినప్పుడు సంతోషంగానే చూడండి, ఇప్పుడు ఒక కారు కావాలని కోరిక ఉంటది. కారు కొంటాము. కారు కొంటే ఆనందం అంటే కొన్నప్పుడు ఆనందంగా ఉంటది. అదొక 4 సంవత్సరాలు అయిందంటే ఏమైంది? రిపేర్‌కొస్తది. రిపేర్‌కొచ్చినప్పుడు ఊకే దాన్ని షెడ్‌కి తీసుకుపోయి తీసుకురావడం వల్ల ఏమవుతుంది? దాని వల్ల గూడా దుఃఖం పోతుంది కదా! ఆ సంతోషం అన్నది కాసేపే అంటున్నాడు. ఇక్కడ ప్రాపంచికంగా మనం ఏది పొందినా అది కాసేపే ఉంటుంది. ఎప్పటికి ఉంటదా అంటే ఎప్పటికి ఉండదు. కానీ ఆ ఆనందం అన్నది ఎక్కడ ఉంది? ఎప్పుడు శాశ్వతంగా పొందే ఆనందం పరమాత్మ దగ్గర ఉంది. ఆ పరమాత్మని చేరుకునే మార్గము ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే ఆ ఆనందం పొందగలుగుతాము. అలా ఎప్పుడైతే ఈ సాధన చేసి జ్ఞానం పొందాలని తీవ్రమైన కోరిక ఉన్నప్పుడే మీ ప్రయత్నం కూడా అంత తీవ్రంగా ఉంటుంది. మరి అంత తీవ్రంగా ఉన్నప్పుడు సాధించకుండా ఉండలేరు. వివేకం, వైరాగ్యం 2 ఉన్న ఉన్నప్పుడు మీరు ఆనందం పొందుతారు. ఈ మామూలు ఆనందం కాదు. ఆత్మానందం. ఆత్మానందం అంటున్నారు. ఆనందం అన్ని సంతోషాలు అన్నీ ప్రాపంచికంగున్నాయి. కానీ ఆనందం అన్నది ఆత్మ దగ్గర ఉంది. ఆత్మ అంటే ఎవరు? భగవంతుడు. ఆ పరమాత్మ దగ్గరనే ఆనందం ఉంది. ఆత్మ అనుభవం అంటున్నారు. ఆత్మానందం. మనం ఆనందంగా ఉన్నాము అనుకోము. ఎంతసేపు సంతోషంగా ఉన్నాను, నేను సంతోషం అన్నది మనసుకు సంబంధించింది. ఆనందం అన్నది ఆత్మకి సంబంధించింది. మనం ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి అంటే ఆనంద స్థితిలో ఉండాలి. ఆత్మతత్వం అంటే ఎప్పుడు ఆనందంతో ఉంటాడు కదా ఆయన. ఆ భగవంతుని లక్షణంలో ఒకటి కదా! అనంత ఆనందం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మిగతావన్నీ ఇచ్చి ఈ సంతోషపడమని మనకి చూపించాడు భగవంతుడు. ఆనందం పొందాలి అంటే ఎవరికి వాళ్ళు తన అంతరంలోకి ప్రయాణం చేయవలసిందే. అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే. అప్పుడు ఆనందం పొందగలుగుతాము. ఇంకా మనకు కొన్ని వీటి వల్ల తీవ్రమైన కోరికలు ఉంటే మీకు ఈ భ్రాంతులు తెలియకుండానే పోతాయి. ఏంటివి? నేను దైవాన్ని అని తెలుసుకోవాలి అనే కోరిక ఎంత తీవ్రంగా ఉంటుందో, మీ నుంచి మీకు తెలియకుండానే ఈ శరీర భ్రాంతి అంటే ఈ శరీరం నేను కాదు అన్న భ్రాంతి పోవాలి. ఈ ప్రపంచ భ్రాంతి పోవాలి. ఇది కూడా అశాశ్వతమైనదే. అలా భ్రాంతులు పోయినప్పుడే తాను దైవమని తెలుసుకోగలుగుతాడు. భ్రాంతుల్లోనే ఉన్నాం కదా! ఇప్పుడంతా మనము ఇదంతా మిథ్య అని తెలుసుకుంటున్నాం. కానీ ఆ భ్రాంతి పోలేదు. అది పోతే మనమంతా ఆనంద స్థితిలో ఉంటాము. ప్రయత్నం ఉంటేనే ఎవ్వరైనా వాళ్ళని ఆపలేరు. మరి అది అవ్వట్లేదా అంటే మీకు ఇంకా అంత తీవ్రమైన మనం అవ్వట్లేదు అంటే మనకింకా తీవ్రమైన ప్రయత్నం లేదు అని లెక్క అంటున్నారు. ఆ భ్రాంతి పోలేదు అంటే. ఏది? కుటుంబ భ్రాంతి, ప్రాపంచిక భ్రాంతి, ఎన్నో భ్రాంతులున్నాయి. ఈ భ్రాంతులన్నీ మనం పోగొట్టుకోవాలి. అందుకే సాధన అన్నట్టు. ప్రతిరోజు సాధన ఇంక ఈ సాధన తెలిసినంక చివరి శ్వాస వరకు దీన్ని వదిలిపెట్టకూడదు అని నాకర్థమైంది. ఎన్ని చూసుకున్నా సరే, ఈ ధ్యానం అన్నది మనకు పత్రిసారి ఇచ్చిన ధ్యానం అన్నది ఎంత గొప్పది అన్నది అర్థమవుతుంది. ప్రతిరోజు ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎంత ఎక్కువ దీని మీద మనం శ్రద్ధ చూపిస్తూ మన ఆసక్తిని పెంచుకుంటున్నాము. ప్రతిరోజు జూమ్‌కొస్తున్నాం. 4 సంవత్సరాలైనా జూమ్‌కొస్తున్నాము. మనకు దీని మీద విరక్తి కలగట్లేదు అంటే, ఈ జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది అంటే, ఈ జ్ఞానం గొప్పది అని తెలుసుకున్నాం. దేహం ఉండగానే ఈ దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకుంటే, ఇంక మనం భూమి మీదకి రావాల్సిన పని లేదు. అంటే ఈ దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి. ఆయనే సృష్టికర్త. ఆయన గురించి తెలుసుకుంటే మనం ఇంక భూమి మీదకి రావాల్సిన పని లేదు అంటున్నారు. మీరు ధ్యాన మార్గంలోకి వచ్చి కొత్త లాభాలు నేర్చుకుంటున్నారు.
ఎంతసేపు శరీర లాభాలు, మనసు లాభాలు నేర్చుకుంటారు కానీ, ఈరోజు ఆత్మ అని తెలుసుకోవడం వల్లనే కదా ఆత్మ లాభాలేంటి, ఆత్మ కోసం ఏంటి అన్నది తెలుసుకోమనే కదా మనం అర్థమైతుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు చేసే పనులు ఎన్ని గంటలు చేయాలి అని సత్యసాయిబాబా గూడా చెప్పాడు కదా! మనకు 24 గంటల్ని ఎలా తీసుకోవాలి? అంటే మనకు సమయం లేదు అంటే 6 గంటలు నిద్రకు కేటాయించండి. 6 గంటలు పనులకు కేటాయించండి. 6 గంటలు స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నిటికి కేటాయించండి అని అట్లా మనకు డివైడ్ చేసుకుంటే, మనం కాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు 24 గంటలు సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాము అన్నది అర్థమైంది. ఈ జ్ఞానపరంగా మనం ఎదగాలి అంటే మనకింకా సోమరితనం, అశ్రద్ధ కూడా ఉండకూడదన్నది కూడా బాగా అర్థమైంది. ఇది ఎప్పుడైతే మనం దీని మీద మనం ఎంత సంపూర్ణ జ్ఞానం పొందే వరకు భూమి మీదకి రావాల్సిందే అంటే, ఇప్పుడు మనము మహాసముద్రంలో అసలు ఎంత జ్ఞానం నేర్చుకున్నామంటే, ఒక నీటి బొట్టంత కూడా నేర్చుకోలేదని నాకు అర్థమవుతుంది. అంటే ఇది మహాసముద్రం. దీంట్లో మనం ప్రతిరోజు నిత్య విద్యార్థిమే అని అర్థమవుతుంది. ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన. సారు 1,00,000 బుక్కులు చదివిండు అంటే, మనం చూడండి మనము 10, 20 కూడా చదివినమో లేదో. ఆ జ్ఞానం అంతా మనకు మళ్ళీ చదివినాక కూడా అదంతా మస్తకంలో ఉందా అంటే లేదన్నట్టే అని చెప్తాము. ఎందుకంటే ఏ దేయానికి మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది. ఎన్ని సార్లు చదివి అదో కొత్త రకంగానే అర్థమవుతుంది. అంటే ఎంత జ్ఞానం నేర్చుకోవాలి, దీని మీద ఎంత ఫోకస్ చేయాలి అని నాకు అర్థమైంది. ఇదంతా అర్థం కావాలి అంటే మనకు ఇది దీని మీద ఇంకా ఆసక్తి పెంచుకోవాలంటే ఏం లేదు ఇగ. తీవ్ర సాధనే, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మార్గంలో సేవ. ఈ 4 పాయింట్లు మనం తూచా తప్పకుండా మనం ఆచరించాలి అని అర్థమవుతుంది. ఈ మనం ఎప్పుడు పరమాత్మ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత జ్ఞానం పొందిన వాళ్ళని చెప్తూ ఉంటారు సారు మేడం. అది ఎప్పుడు ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలి ఎప్పుడు. దీని మీద అశ్రద్ధ ఉండకూడదని అర్థమైంది. పూర్ణ జ్ఞానం అంటే చూడండి ఎంత జ్ఞానం పొందాలి. మనకసలు ఏమన్నా తెలుసా అంటే నాకైతే ఏమి తెలవదసలు ధ్యాన మార్గం రానప్పుడైతే. కనీసం కర్మ సిద్ధాంతం కూడా తెలియదు. కర్మ సిద్ధాంతం ఉంది అన్నది తెలియలేదంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంటి? ఎన్నో మన గురించి ఇన్ని శరీరాలున్నాయి. ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నాం, ఎన్ని లోకాలు ఉన్నాయి. ఈ నాడీ మండల శుద్ధి జరగడం ఇవన్నీ అసలు ప్రతిరోజు ఈ జ్ఞానం అంతా మనం రాసుకుంటే ఒక బుక్ సరిపోదేమో అనిపిచ్చింది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందే అవకాశం మనకు పత్రి సార్ ఇవ్వడం వల్ల ఆయనకు కోటి కోటి ప్రణామాలని చెప్పుకోవాలి. అలాగే తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్ల అందరికీ, శ్వేత గారికి, మదన్ గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్య వెనుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.